ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు పైన గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు, పోటీ చేయమన్నారు, చేస్తానన్నారు. సో అనేక సమీకరణల వల్ల సీటు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఒక బలమైన మంత్రిని ఎదుర్కోవడానికి మీరే ఒకవేళ పోటీ చేస్తే అసలు సరిపోతారా అంటే ఏం చెప్తారు మీరు? ఒకవేళ కాదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి బొర్రా అప్పారావు అని ఒకడు ఉన్నాడు, వాడికి సీట్ ఇస్తే ఇప్పుడు కల్లా అంబటి రాంబాబు పెట్టాబేడ తద్దుకొని రేపల్లి వెళ్ళేవాడు అని చెప్పేసి ధైర్యంగా నేను చెప్పగలను. ఒక మంత్రిగా చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒక సీనియర్ మంత్రిగా ఓ టైంలో ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిగా వ్యక్తి వెళ్ళినటువంటి కన్నా లక్ష్మీనారాయణ కన్నా అంత బలమైన వ్యక్తిగా ఎందుకు మీరు ఊహించుకున్నారంటే ఏం చెప్తారు? ఆయనే చేయలేని వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో డి అంటే డీకి ఉన్నటువంటి పరిస్థితి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉంది. ఇద్దరు కాపు నేతలు, ఇద్దరు మంత్రులు, ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కాదనే నేను చేయగలననే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అంటే ఏం చెప్తారు? ఈ కండవా పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రశ్నించడం అలవాటు చేశాడు, తప్పుంటే ప్రశ్నించమని చెప్పాడు కాబట్టి దానికోసమే ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టింది కూడా ఈ సత్తెనపల్లిలో నేనే తగలబెట్టాను. ఎందుకు? ప్రజా సమస్యల మీద ప్రజలకు మేలు జరగాలని, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నెరవేర్చాలని మేము చేశాం. అంబటి రాంబాబు మీద మరలా ఈరోజు కూడా చెప్తానే ఉన్నాం. నేను చెప్తున్నాను మళ్ళీ కూడా, సత్తెనపల్లి నియోజకవర్గంలో అతనికి కనీసం గాలి పీల్చే హక్కు కూడా లేదు. ఆ సత్తెనపల్లి వావిలాల గోపాలకృష్ణయ్య గారి పార్కులో రోజు వాకింగ్ చేస్తూ ఉంటాడు, ఆక్సిజన్ పీలుస్తూ ఉంటాడు. ఆయన డెవలప్ చేసిన పార్కు కాదు, ఆయన వేసిన వాకింగ్ ట్రాకు కాదు, ఆయన నాటిన మొక్క కూడా ఒకటి కూడా లేదు. ఈ నియోజకవర్గంలో పలానా చోట నేను నీరు పోసి నారు పోసింది ఒక మొక్కను పెంచానని చూపించమని చెప్పండి. ఎవరైనా సరే కొన్ని గ్రామాల్లోకి గెలిచిన తర్వాత ఏ గ్రామంలో పోయి ఎవరిని పరామర్శించాడని చెప్పండి. ఏ సామాజిక వర్గానికి న్యాయం చేశాడో చెప్పండి. 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా చేస్తే ఈ ఏరియాలో అభివృద్ధి జరిగిన తర్వాత నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే జనం నీరాజనాలు బట్టి నేను నీకే ఓటేస్తాను నువ్వు రాని పిలవాల్సిన టైంలో నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ఏం మాట తప్పలేదు, నేను ఎవరినన్నా మిమ్మల్ని చేశానా? నువ్వేమన్నా చేస్తే కదా వాళ్ళకి ఇబ్బంది కలగటానికి. నువ్వేం చేశావు? నువ్వేమి చేయలేదు. సత్తెనపల్లి ప్రజలకు నువ్వేమి చేయలేదు. 5 ఏళ్ల పాలనలో మంత్రిగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాను. రోడ్లు కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, పంచాయతీ బిల్డింగ్స్ కానీ, కళ్యాణ మండపాలు అనేక అభివృద్ధి చేశాం, వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను అంబటి రాంబాబు ప్రత్యక్షంగా చెప్తుంటే మీరు అసలు ఏం చేయలేదంటే ప్రజలు ఏది నమ్మాలంటారు? సరే, ఇప్పుడు మేమందరం ఏదో 4 గోళ్ళ కూర్చొని మాట్లాడుకుంటే కాదు. ఆయన పలాని గ్రామం వెళ్ళాడు, అబ్బూరు వెళ్ళాడు, అబ్బూరులో ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? పలానా అనుపాలు వెళ్ళాడు, ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? ఇదే తార్కాణం కదా, ఇదే నిరదర్శనం కదా. ఆయనంటూ ప్రజలకు చేసుంటే ప్రజలు నీరాజనాలు పలికేవాళ్ళు. పోయినసారి ఉంది, ఆ రోజున్న ఆ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతతో ఈయన స్వాగతాలు పలికారు కదా. మరి ఈరోజు చిత్కారాలు, తిట్లు ఎందుకు తింటున్నాడు? ఆయన అభివృద్ధి అంటూ చేస్తే కొంతమంది వింటా ఉన్నాం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతున్నారో వింటున్నాం మనం. రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేదంటే కొన్ని సచివాలయాలు కాబట్టి దానికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ గ్రాంట్తో వ్యవహారం చేశారు తప్పితే, అలా కాకుండా ఆ నవరత్నాలు అనేది కాకుండా ఏ గ్రామంలో ఎన్ని వందల మీటర్ల రోడ్లు వేశారు, డొంక రోడ్లు ఎన్ని వేశారు, ఇల్లు గ్రామాల్లో ఎవరికి ఎన్ని ఇళ్ళు కేటాయించారు, మీరు ఒక్కొక్క సెంట్ ఇచ్చారు, ఆ సెంట్లో కోసం భూములు కొని 30 లక్షలు కొని 60 లక్షలు క్లెయిమ్ చేసుకొని ఎన్ని డబ్బు సంపాదించుకున్నారు అనేది ప్రజలకు కూడా తెలిసి. కాబట్టి మీకు సంబంధించిన అభివృద్ధి, మీకు సంబంధించిన సంక్షేమాలు, మనం ఎలా అభివృద్ధి కావాలి, ఎర్రమట్టి అమ్మాలా, లేదనుకుంటే కనుక రాజుపాలెంలో ఉన్న క్వారీలు ఎలా మైనింగ్ చేయాలి, వీటి మీద అవగాహన ఉంది తప్పితే రోజుకొకసారి గుంటూరు నుంచి రాజుపాలెం తోటకెళ్ళి టిఫిన్ చేసి వస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేసి వస్తున్నాం తప్పితే గుంటూరు నుంచి పిడుగురాళ్ళ రోడ్డు దగ్గర మధ్య జరిగిన ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి, ఎంతమంది పొట్టలు పట్టుకొని కన్న తల్లులు వెలవెల్ల ఏడుస్తూ ఉన్నారు, అది నీ దృష్టికి రావట్లేదా? ఈ రోడ్డు కనీసం 5 ఏళ్ళలో నువ్వు అంటున్నావు కదా, ఈ రోడ్డు నువ్వు సత్తెనపల్లి నుంచి రాజుపాలెం నీ గెస్ట్ హౌస్కి వస్తా ఉన్నావు కదా, కనీసం ఈ రోడ్డును చేయించగలిగావా? ఎంతమంది తల్లులు, ఎంతమంది ఆడబిడ్డలు భర్తలు చనిపోయి, పిల్లలు చనిపోయి, కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ఏ విధంగా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద నువ్వు చేయొచ్చు కదా.